నా మనసులో ఉన్న మాట చెప్పనా తాతయ్య? చెప్పమ్మా. ఎవరిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు ఇంతవరకు రానేలేదు. కానీ మా నాన్న తన పెళ్లితో మీ మనసు కష్టపెట్టారు. నేను మీ మనసుని కష్టపెట్టాను తాతయ్య. నా పెళ్లి మీ చేతుల మీదుగా జరిపించండి. మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను. అవును తాతయ్య, మా నాన్న వల్ల మీరు పోగొట్టుకున్న ఆనందాన్ని నా వల్ల పొందండి. మీ నాన్న నిన్ను మళ్ళీ తన దగ్గరకు రానివ్వడేమో. మీ దగ్గరే ఉండిపోతాను తాతయ్య. మీరు అనుభవించిన పుత్రశోకం మా నాన్నను కూడా అనుభవించనియండి. అమ్మా వద్దమ్మా, అది ఎంత శాపమో నాకు తెలుసు. వాసుకు అంత శిక్ష నేను ఇవ్వలేనమ్మా. కానీ నువ్వన్న ఈ ఒక్క మాటతో ఇన్నేళ్ల నా బాధ తీరిపోయిందమ్మా. నేనేమీ నష్టపోలేదనిపిస్తుంది. 20 ఏళ్ల నా వేదన తెలుసుకొని నన్ను ఓదార్చడానికి వచ్చిన మా అమ్మవమ్మ నువ్వు. ఇప్పుడు మీ నాన్నకన్నా నువ్వే నాకెక్కువ అనిపిస్తున్నావమ్మా. సరే, ఈ సంగతులు మీ నాన్నకి ఉత్తరం రాశావా? రాశాను. సాధ్యమైనంత త్వరగా. రాని వచ్చి వాడే తేల్చుకుంటాడు. నాదే ఉంది. అడిగితే సలహాలు చెప్తాను. ఏమయ్యా పెళ్లి కొడక, షష్ఠి పూర్తి నిన్నైనా ఆ ఊపి ఇంకా తగ్గినట్లేదు. సీతారామయ్య గారా, తమరికి చెప్పడానికి ఏముంది కానండి, చిన్నప్పుడు పెద్దోళ్ళు చేసే 20 ఏళ్ల పెళ్లికి, పెద్దప్పుడు చిన్నోళ్ళు చేసే 60 ఏళ్ల పెళ్లికి గొప్ప వారం ఉందండి. అదేమో గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉంటుందండి. ఇదేమో పంట చేను చూసి గుండె పెళ్ళాడిపోయినట్టును, ఒళ్ళంతా జల్ 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 జల్. చాలే ఊరుకోవయ్యా నీ కవిత్వం నువ్వును. ప్రపంచంలో షష్ఠి పూర్తి నీకు ఒక్కడికే జరిగిందనుకుంటున్నావా? అవునండి, వచ్చే ఆశూజానికి తమరకు కూడా 60 ఏళ్ళు నిండిపోతాయండి. అంటే తమరు నాకంటే నెల 10 రోజులు చిన్నోరన్నమాట. తమరు చిన్నోరండి బాబు. తమరకు కూడా జరుగుద్దండి ఈ పెళ్లి. అప్పుడు చూస్తామండి తమ సంబడాలు. ఈ సంబరాలు నాకు నచ్చవయ్యా. ఒక్క బ్రతుకు చాలు, ఒక పెళ్లి చాలు. ఇదిగో ఆ ముక్క మాత్రం అనకండి. సీతమ్మ గోర్లండి చెల్లయ్య గారిని మళ్ళీ 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 పెళ్లి ఆడడానికి పెట్టి పుట్టుకోవాలండి. ఇదిగో ఏండే, ఒక పెళ్ళం సాలనండి, కానీ ఒక పెళ్లి సాలని మాత్రం అనకండి. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి నిత్య కళ్యాణం పచ్చతోరణం తమరికేంటండి. పైగా అబ్బాయి గారేమో షష్ఠి పూర్తికి వస్తారే. వస్తాడంటావా సుబ్బరాజు? వస్తాడా? వచ్చి తీరతాడండి. అబ్బాయి గారు రావాలనేమో తమరకుంది, తమరకు షష్ఠి పూర్తి చేయాలనేమో మాకుంది. తమకెందుకు తమరు అలా కూకోండి. ఆ కార్డులు గిడ్డు పిల్లలతో కూర్చుని మేము గుర్తించేసి మొదటి కార్డు అబ్బాయి గారికి పంపించేస్తాం. అంతే, అబ్బాయి వచ్చేస్తాడు. ఒకవేళ రాలేదనుకోండి జబ్బట్టుకు లాక్కొచ్చేస్తాం. ఇది మీ నాన్న గదమ్మా. మీ అమ్మకు నాన్నకు ఇక్కడ ఏమేమి అవసరాలుంటాయో చెప్పు. అవసరాలా? ఇప్పుడెందుకు తాతయ్య? చూడమ్మా, రేపు షష్ఠి పూర్తి నాటికి వాళ్ళు వస్తారుగా. ఇక్కడ వాళ్ళకి కావలసిన సౌకర్యాలు ఏమీ లేకపోవచ్చు. అయినా ఈ చోటు వాళ్ళకి కొత్త కాదనుకో. కానీ వాళ్ళు ఇప్పుడు ఉంటున్నది అమెరికాలో కదా. ఇప్పుడు కొత్తగా వస్తున్నారు కాబట్టి కొత్తగా ఇప్పుడు ఏమైనా అవసరం రావచ్చు. అందుకని పని వాళ్ళని పంపిస్తాను. అవేవో నువ్వు పురమాయించు. నన్ను క్షమించండి. వాళ్ళ ఆరాటాన్ని చూడలేకపోతున్నాను. నిజం చెప్పకపోతే వాళ్ళకి
మాట మన్నించినందుకు నన్ను క్షమించండి నాన్న. ఏమండి, బాబు రావాలని కాకపోతే మీరు అసలు షష్టిపూర్తిగా ఒప్పుకునేవారేనా? నిజం చెప్పండి. నేను ఈ షష్టిపూర్తికి ఒప్పుకోకపోతే నువ్వు నన్ను వదిలేసి నీ కొడుకు దగ్గరికి పరిగెత్తేదానివి కదా. నిజం చెప్పు. నిజమేనండి. ఎప్పటికీ వాడొచ్చే జాడ లేకపోతే మాత్రం మనవరాలతో కలిసి అమెరికా వెళ్ళిపోయేదాన్ని. గుండె నొప్పికి వాసుతో వైద్యం చేయించుకునేదాన్ని. నాకు తెలుసు. అలా వెళ్ళిపోతే ఈ వయసులో నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఉండగలనా? నీతో పాటు నేను అమెరికా రావాలి. వస్తే వాసు దగ్గర ఓడిపోవాలి. అలా ఓడిపోవడం నాకు చేత కాదు జానకి. అందుకే ఈ షష్ఠి పూర్తిగా ఒప్పుకున్నాను. చాలండి. తండ్రి కొడుకుల మధ్య ఓడిపోవడం గెలవడం ఏంటి? వాడొచ్చాక మాట్లాడతారా లేదా? రాని చూద్దాం. చూడడమేమిటి నా మొహం? ఇంకా బింకాలు పోకండి, వెనక తిరిగి పోగలడు. వాడు మీ కొడుకే. ఎక్కడికే? ఎక్కడికి వెళ్తాడు? ఇన్నేళ్ల తర్వాత నిన్ను నన్ను చూసిన కళ్ళతో వాడు ఎక్కడికి వెనక్కి తిరిగి వెళ్తాడు? వాడిని చూడాలని మనకి ఎంత ఆత్రంగా ఉందో, మనల్ని చూడాలని వాడికి అంతకంటే ఆత్రం ఎక్కువగా ఉండి ఉంటుంది. చూడు, వాడు వచ్చిన తర్వాత నీకే తెలుస్తుంది. అవునవును, పిచ్చి సన్నాసి. మాట పట్టింపు కాని మనసు వెన్నముద్ద. ఈ రాగం దేనికొచ్చా మావయ్య? నీ ఏడుపు ఏంటో కనుక్కుందామని. ఏడుపా? ఎవరు? ఓసోస్, అమ్మ మేనమావ గుట్టు పుట్టింటోళ్ళకి కొత్త అని నువ్వు అమెరికన్ డాక్టర్ని లాంచీ దగ్గర సాగనంపునప్పుడే నాకంతా తెలిసిపోయింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అంతే. ఏం తెలిసింది నీకు? తెలుసుగా, నా నోటితో ఎందుకు చెప్పిస్తావు? పాపం చాలా బాధపడిపోతున్నట్టున్నావు. నా బాధ ఒకటి తీరిస్తే ఆ విషయం ఎవరికి చెప్పను. ఏంటిది? నా భార్య కాపురానికి పనికిరాదు. కాగితం రాయించి సంతకం పెట్టిస్తాను, నన్ను పెళ్లి చేసుకో. అవును, వరసవుతాను కూడా. పైగా ఆ పవన్ కుమార్ గారి కన్నా నయం. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు మావయ్య, నేను వెళ్తాను. నువ్వు పిచ్చ పిచ్చ వేషాలు వేసావంటే అమెరికన్ డాక్టరు, లాంచి, గుద్దుల్లో ముసుగులాట. మావయ్య, సిగ్గులేదు. కూతుర్లాడు దాని మీద దుర్మార్గం తలపెట్టారు. ఎందుకండి మీ బ్రతుకు? మిమ్మల్ని చంపి నేను చస్తే గానీ పేడ విరగడవదు. నేను దాంపత్యానికి పనికిరానా? ఎవడన్నాడండి? ఊరి నిండా ఎంగిలి మంగళాలు పెట్టుకుని ఊరేగడానికి నా మీద నెపవా? చిన్న పిల్లని చేసి జడిపిస్తున్నారు. ఏమిటని మీకు తెలిసి నిజం చెప్పండి, చెప్పండి. నన్ను చంపకే. నా బుద్ధి కట్టి తిని ఏదో పని చేశానంతే. అమ్మ సీత, నన్ను క్షమించు. ఈ విషయం మామయ్యకి తెలిస్తే నాకు నిలవ నీడ కూడా ఉండదు. మరి నీకేదో తెలుసన్నా? నాకేమీ తెలియదు. నువ్వు డాక్టర్తో రహస్యంగా మాట్లాడడం చూసి ఒక రాయి వేశానంతే. నిజంగా అంతేనా? దేవుడి మీద ప్రమాణం. దేవుడి మీద కాదండి, ఇంకెప్పుడు పరాయి ఆడదాని వైపు కన్నెత్తి చూడని మన బంటే మీద ప్రమాణం చేయండి. నిన్ను కూడా కళ్ళు దించుకునే చూస్తా. నన్ను క్షమించు. నువ్వు రామ్మా. ఎట్లా తాడు పెంచుతున్నారా మొలతాడు పెంచుతున్నారా?
అరే నారిగా తొందరగా గడ్డి పళ్ళకెత్తరా. రే సుబ్బిగా మన తోటకెళ్ళి నీళ్ళెట్టువో. ఇక్కడ మా గోవిందరాబాబు లేడురా. అయ్యి బాబోయ్, ఏంటి బాబా ఇలాగైపోయా? అలా అయిపోయావు. తమరు రావడం మానేసిన తర్వాత యావరేజ్ గా ఉండే మా కొంప అట్ర ఫ్లాప్ అయిపోయింది బావా. తమరు ఒకసారి వచ్చి చూస్తే. చూడను, ఇంకా జన్మలో అటేపు చూడను. నాకు బుద్ధి వచ్చింది, నువ్వు వెళ్ళిపో. మరి నేను శిలపాప, చిన్నపాపని ఏదైనా భజన సమాజంలో చేరి భద్రాచలం బొమ్మని చెప్పు. మరి నా సాగుతా. నువ్వు టికెట్లు అమ్మడం మానేసి పుణుకులు అమ్ముకో. అయితే ఒక 100 రూపాయలు అయ్యి బాబు పెట్టుబడి కావాలి. నాన్నగారు నాన్నగారు మిమ్మల్నేనండి. నన్నా అదేట్రా పిలుపు మారిపోయింది. మీరు మారిపోయారుగా, మిమ్మల్ని ఒరే అని పిలవద్దని అమ్మ చెప్పింది. మా నాయనే ఆనందమానందమాయనే మా బావగారు పెళ్లి కొడుకాయనే. అమ్మ బావగారు మీరు ఒక్కరూ పెళ్లి కొడుకు కావడం కాదండి, ఓయ్ మానవరాల్ని కూడా పెళ్లి కూతురు చేయాలి. ఫస్ట్ పూర్తయిన మర్నాడే ప్రధానం. ఏమంటారు? అలాగే అబ్బాయి రావాలి కదా. వస్తాడండి. ఏమమ్మా సీత, నాతో మాట్లాడేవా? ఏమన్నాడు? ఎప్పుడు వస్తాడు? నేను అదే చూస్తున్నాను తాతయ్య. రావాలి, ఏ క్షణానైనా రావచ్చు. ఇంకా రాలేదేమిటా అని నాకు ఆశ్చర్యంగానే ఉంది. అమెరికా నుంచి టెలిగ్రామ్ వచ్చింది తాతయ్య. అలాగా, అబ్బాయి వస్తున్నట్టు వైరిచ్చి ఉంటాడు. చదువు. విషింగ్ షష్ఠపూర్తి ఫంక్షన్ ఏ గ్రాండ్ సక్సెస్. Regret inability to attend due to flight's dislocation. Our heartily felicitations to dear father and mother. Coming soon, Vasu and Sumati. థ్యాంక్ యూ వివేక్ అంకుల్. వస్తున్నాడన్నావు, అబద్ధమా? అబద్ధం కాదు తాతయ్య, యుద్ధం, గల్ఫ్లో గొడవలు, విమానాలు తిరగడం లేదు, అందుకే రాలేకపోతున్నట్టు టెలిగ్రామ్ ఇచ్చుంటారు. లేకపోతే మీ షష్ఠ పూర్తికి రాకుండా ఉంటారా తాతయ్య? నాకు షష్ఠి పూర్తి వద్దు, ఏమీ వద్దు. చక్రవర్తి, ఏర్పాట్లన్నీ ఆపే. నా షష్ఠి పూర్తికి వాడెందుకు వస్తాడు? నేను చచ్చినా రాడు. తాతయ్య, నన్నెవరో విసిగించొద్దు. షష్ఠి పూర్తి చేసుకోవా తాతయ్య? అసలు నాకు మొదల నుంచి ఇష్టం లేదు. మీరందరూ కలిసి వాడు వస్తున్నాడని నన్ను మభ్యపెట్టి వెళ్ళు. నాకేం వద్దు. తాతయ్య, మా నాన్న రావడం పోవడం నాన్న చేతుల్లో ఉందా? ఎందుకు లేదు? నా బతుకులో వచ్చే ఒకే ఒక పండక్కి రావడం కన్నా రాజకార్యాలు ఎక్కువయ్యా మీ నాన్నకి. విమానాలు లేవన్నది సాకు. నిజంగా వాడికి రావాలని లేదు. ఎందుకుండి తాతయ్య, రావాలనే బయలుదేరారు. కార్డ్ అంతగానే ఎగిరి కంతేశారు. అమెరికా అంతా పరుగులు పెట్టి ఇండియా వెళ్ళిపోతున్నామని చాటింపు వేసొచ్చారు. సామాన్లు సర్దుకున్నారు. ఏమిటి అంత కథ? ఆడు బయలుదేరడం నీ కళ్ళతో నువ్వు చూసొచ్చినట్టు చెబుతున్నావు. చూసొచ్చా చెప్తున్నాను తాతయ్య. అదే మా నాన్న ఏం చేస్తుంటారో నేను ఆలోచించి చూశాను, చెప్పాను. మా నాన్న సంగతి నాకు తెలియదా తాతయ్య? అయితే ఆఖరి నిమిషంలో విమానాలు క్యాన్సిల్ అయ్యాయి అంటావు. ఒక విమానం కొనుక్కురమ్మను, ఆ డబ్బులు నేను కడతాను. విమానం మా నాన్న కూడా కొనగలరు తాతయ్య, కానీ నడిపించేవాడిని కొనడం మన తరవా. సరే, రాప్తం నేను సరిపెట్టుకుంటానులే, నువ్వు వెళ్ళు. అలా కా తాతయ్య, మీ షష్ఠిపూర్తి జరగకపోవడానికి మా నాన్న కారణమైతే నేను మా నాన్న కూడా షష్ఠిపూర్తి జరపను. అదేమిటి? అంతే. అమెరికాకి ఇండియా ఎంత దూరమో ఇండియాకి అమెరికా అంతే దూరం. మా నాన్నకు షష్ఠిపూర్తి ప్రాప్తం లేదు. అసలు నీ ఉద్దేశం ఏమిటే? మీ నాన్న రాకపోతే నేను షష్ఠిపూర్తి జరుపుకోలేనా? అదేగా నువ్వు అంటున్నావు. అదేం కాదు, జరుపుకొని తీరుతాను. ఆడు రాకపోతే ఆడికంటే ముందు పుట్టిన పెద్ద అత్త లేదా? తర్వాత పుట్టిన అత్తలు లేరా? ఆ తర్వాత పుట్టిన మీరంతా లేరా? ఆడి మూలంగా నేనెందుకు షష్ఠిపూర్తి మానుకోవాలి? నా మూలంగా ఆడికెందుకు షష్ఠిపూర్తి జరగకుండా పోవాలి? ఎవరి బతుకులు ఆడవే. అది ఆ మాట మీద నిలబడిన తాతయ్య.
నాన్నకు తెలిసొచ్చేట్టు మీ షష్టి పూర్తి మేం జరిపిస్తాం సరేనా? మొత్తం మీద గడుసు దానివేనే కానీ నీ ఇష్టం వచ్చినట్టు కానీ. వెలుగురే కలవారు తెలవారి తామొచ్చి ఎండా ముగ్గులు పెట్టంగా చిలక ముక్కుల వారు చీకటితోనే వచ్చి చిగురు తోరణ కట్టంగా మనవలనెత్తే తాత మనువాడా వచ్చాడు మందారపు వంటి మా బామ్మని అమ్మమ్మని నోమీనమ్మల్లాలో నోమన్నలాలో సందా మామ నోచేవారింటిలోన పూచే పున్నాల బంది సందా మామ పండంటి ముత్తైదు సందా మామ పసుపు బట్టంత మా తాత సందా మామ నోమీనమ్మల్లాలో నోమన్నలాలో సందా మామ నోచేవారింటిలోన పూచే పున్నాల బంది సందా మామ కూర్చుని చెరిగే చేతి కురులపై తుమ్మెదలాడే ఓలాలా కుందిని దంచే నాతి దరువుకే గాజులు పాడే ఓలాలా గంధం పూసే మెడలో తాళిని